ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం డాక్టర్ షియాచి అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సో ఎప్పటికప్పుడు సబ్జెక్ట్లో మనం కొత్త కొత్త విషయాల గురించి, ఎలా ఉండాలో లైఫ్ స్టైల్ గురించి, లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటుంటాం. ఎస్ అందులో ముఖ్యంగా మీరు యాడ్ చేసేటువంటి స్పిరిచువల్ సీడ్ ఏదైతే ఉంటుందో, ఒక్కొక్క చిన్న ఆలోచన అంటే ఒక వృక్షంలో ఏ విధంగా అయితే మారుతూ ఉంటుందో, సో అలాంటి బలాన్ని మీరు చేకూరుస్తారు. నాకు అది చాలా 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 బాగా నచ్చుతుంది. అందుకే అంటే ఎలా ఉంటుంది సార్ అంటే మనము ఒక ఇన్సిడెంట్ చెప్పే ముందు దానికి తగ్గ స్టోరీ చెప్పినప్పుడు ఆ స్టోరీతో పాటు ఈ ఇన్సిడెంట్ అనేది మైండ్లోకి ఎక్కుతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే మనకు పురాణాలు ఇతిహాసాలు బోలెడు ఉన్నాయి మనకి. అవును, మన పెద్దవాళ్ళు ఇచ్చినాయి, మన గొప్ప వాళ్ళు ఇచ్చినాయి, ఎన్నో ఉన్నాయి. ఏది ప్రతిది కూడా మనకు సబ్జెక్టుకు అనుసంధానమయ్యే ఉంటుంది. అది కూడా అవును, దాన్ని గుర్తించినప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. ఎస్. సో అటువంటి వాటి నుంచే ఒకటి తీసుకుందాం. ఇప్పుడు చెప్పండి. పురాణాల నుంచే శ్రీకృష్ణ పరమాత్మ గురించి నేను గతంలో కూడా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్లో మీరు చెప్పారు. Yes. శ్రీకృష్ణాష్టమి వస్తుంది కాబట్టి ఓహో. విశిష్టత గురించి మాట్లాడుకుందాం అని అనిపించింది. నంబర్స్తో సంబంధం లేదు, ఈ వీడియో మాత్రం ఎక్స్క్లూజివ్ ఫర్ అంటే కృష్ణుడి గురించి చెప్పాలా, కృష్ణ లీలల గురించి చెప్పాలా? రెండు కలిపి చెప్పండి, పర్లేదు. కృష్ణుల గురించి మనమేం మాట్లాడతాం, కానీ కృష్ణుడి యొక్క వ్యక్తిత్వం, ఆయన గొప్పతనం, ఎందుకు కృష్ణుడు అలా అయ్యాడు, అసలు ఏంటి దాని యొక్క రాజీ ఏంటి, అది యొక్క సీక్రెట్ ఏంటి, అవతారం ఎందుకు వచ్చింది, అది దానివల్ల ఏం సాధ్యమైంది, ఆ యొక్క క్యారెక్టర్ మనకేం నేర్పింది. ఇది బాగుంది కదా. బాగుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫస్ట్ మొట్టమొదట మనకి కృష్ణ అంటే ఏంటంటే నల్లని వాడు అని ఒకటి, ఓకేనా. కృ అంటే ఎల్లప్పుడు, స్న అంటే ఆనందంగా ఉండేవాడు. ఇప్పుడు మీకు అర్థమైంది. కృష్ణుడి ఫోటో చూడగానే అనుకోకుండా మనకు తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది, ఓకేనా. ఇక్కడ మనం ఏమంటామంటే కంప్లీట్ మ్యాన్ అంటాం మనం. కంప్లీట్ ఉమెన్, కంప్లీట్ మ్యాన్ అని రెండు ఉంటాయి పురుషుల్లో స్త్రీలలో. సంపూర్ణ స్త్రీ, సంపూర్ణ పురుషుడు అని. ఎందుకు అలా చెప్పగలిగిందంటే మీకు నేను కొన్ని చెప్తాను ఎగ్జాంపుల్స్. అప్పుడు మన తెలుగు తీసుకుంటే నటి జయప్రద ఉంది, ఓకేనా. ఆమెను చూసినప్పుడు మనకి ఒక మంచి స్నేహితురాలు ఫీలింగ్ కలుగుతుంది, ఒక మంచి ప్రియురాలు ఫీలింగ్ కలుగుతుంది, ఒక తల్లి ఫీలింగ్ కలుగుతుంది, ఒక మంచి ఫ్రెండ్ ఫీలింగ్ కలుగుతుంది. అన్ని ఫీలింగ్లు ఆ అమ్మాయిని చూసినప్పుడు ఎందుకు కలుగుతుంది మనకి. అలాగే నర్గీస్ ఉంది, రేఖ ఉంది, సినీ నటి రేఖ ఉంది, మధుబాల ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి మనకి. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారు ఇమేజ్ వచ్చేసి ఎస్. ఆయన చూసినప్పుడు కూడా మనకు మరి చూడండి, భీష్ముడికి ఆయన బ్రహ్మణకు సెట్ అయ్యాడు, కర్ణుడికి బ్రహ్మణకు సెట్ అయ్యాడు, దుర్యోధనుడికి సెట్ అయ్యాడు, కృష్ణుడికి సెట్ అయినాడు. ఇవి కాకుండా ఇంకా పురాణాల్లో బోలెడు స్టోరీలు చేశాడు ఆయన. దేనికి దానికే ఆ పాత్రలో అలా ఒదిగిపోయినాడు ఆయన. ఇప్పుడు అవే పాత్రలు వేరే వాళ్ళు వేస్తే మనకు ఆ ఫీలింగ్ రాదు. అందుకే వాళ్ళని ఏమంటారంటే సంపూర్ణ పురుషుడు, సంపూర్ణ స్త్రీ అంటారు దాన్ని. అంటే కంప్లీట్ ఉమెన్, కంప్లీట్ మ్యాన్ అని. ఇలా ఎందుకు వాళ్ళని చూసినప్పుడు ఆ ఫీలింగ్స్ కలుగుతుంది, వేరే వాళ్ళని చూసినప్పుడు ఎందుకు కలగదు. అలాగే కృష్ణుడు కూడా కంప్లీట్ మ్యాన్, అర్థమైందా. కృష్ణ అంటేనే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు. ఆ దాంట్లోనే మనకు ఆ వైబ్రేషన్ అనేది వచ్చేసి, ఓకేనా. ఇక్కడ విచిత్రం ఏం జరుగుతుందంటే మన సబ్జెక్ట్లో మనం ఎప్పుడైతే మనం ఏం చెప్పామంటే నీలోకి నువ్వు ప్రవేశించినప్పుడు ఈ బయట ప్రపంచం నువ్వు వేరుగా ఉంటావు, ఓకేనా. మీకు ఐడియా ఉందో లేదో కానీ కృష్ణుడి బోలెడు ఫోటోలు ఉంటాయి మనకి, కానీ ధ్యాన ముద్రలో ఒక ఫోటో ఉంటుంది. ఆ ధ్యాన ముద్రలో ఉన్న ఫోటోని మనకి పరమహంస యోగానంద ఆయన గారు వేశారు. ఆయనకి కనిపించాడు కృష్ణుడు. కనిపిస్తే అక్కడ ఆయన గీశాడు. ఆయన వేసింది ఒకటే ఉంది యోగ ముద్రలో కృష్ణుడు. ఇంకెక్కడ కూడా మనం ఫోటో కృష్ణుడు యోగ ముద్రలో ఉన్నట్టు చూడం మనం, అదొకటే ఫోటో ఉంది. అంటే అతను ఏం చేస్తాడంటే అన్నిటితోని రమిస్తాడు, కానీ అతను వేరుగా ఉంటాడు. అర్థమైందా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, సమాజంతో నువ్వు ఉంటావు, కానీ సమాజానికి భిన్నంగా నువ్వు ఉంటావు మన సబ్జెక్ట్లో. అప్పుడు ఏమవుతుందంటే నీ లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలు ఏవైతున్నాయో అవన్నీ నశించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉండి నీ లోపలికి నువ్వు ప్రవేశించినప్పుడు ఏమవుతుందంటే అరిషడ్ వర్గాలు ఏవైతే ఉంటాయో మదము, కామము, ఆశ్చర్యం, ఇవన్నీ ఏవైతుంటాయో, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇవన్నీ నశించడం జరుగుతుంది. నశించడం జరిగి ఏమైపోతుందంటే అప్పుడు ప్యూరిటీ అనేది నీ లోపల వస్తుంది. ఎప్పుడైతే ప్యూరిటీ వస్తుందో ఆ ప్యూరిటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కృష్ణుడు వెనకాల ఆబాల గోపాలం పడింది అని మనం విన్నాం. కృష్ణుడు వెనకాల ఆబాల గోపాలం పడిందని అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ అరిషడ్ వర్గాలని ఎక్కడ ఉంటాయంటే మీ అనాహత చక్రంలో ఉంటాయి. ఎప్పుడైతే నీ లోపల నువ్వు ప్రవేశించి
నీతో నువ్వు ఏకమవుతావో అవన్నీ దూరం అయిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అనాథ చక్రం ఏదైతుందో అప్పటి వరకు ఉన్న షడ్ వర్గాలు అవన్నీ దూరం అయిపోయి అది ప్యూరిటీ తయారవుతుంది. ప్యూరిటీ తయారైనప్పుడు ఏమవుతుందంటే ఆకర్షణ అనేది ఏర్పడుతుంది నీకు. కృష్ణుడి విషయంలో జరిగింది అదే. ఆయన అంత ప్యూరిటీగా ఉన్నాడు కాబట్టి ఆబాల గోబలం ఆయన వెనకాల పోయింది. ఆబాల గోబలం అంటే ఏంది? ఆడవాళ్ళు, పిల్లలు, మగవాళ్ళు, ముసలి వాళ్ళు, పశువులు, పక్షులు, మేకలు, గొర్రెలు, ఆవులు. ఆయన అలా వెళ్తుంటే ఆయన వెనకాల పరిగెత్తేది అందరు. వెళ్ళిన తర్వాత ఈ ఊరు దాటి పొరుగురికి వెళ్ళిన తర్వాత ఆ పొరుగురు వాళ్ళందరూ మీరు మీ ఊరు దాటి మా ఊర్లోకి ఎందుకు వచ్చారంటే అప్పుడు వెనక్కి తిరిగి చూసుకునేది వాళ్ళు. మా ఊరు దాటి వచ్చేసాము అప్పుడే. అప్పుడు మళ్ళీ మెల్లిగా వెనక్కి బాధపడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేది కృష్ణుని వదిలేసి వాళ్ళందరూ. అంటే అంత ఆకర్షణ ఆయన లోపల వచ్చింది. అంత ఆకర్షణ రావడానికి కారణమైంది చెప్తున్నాను కదా, ఆయన అందరికంటే భిన్నంగా ఉండడం. అర్థమైందా? తన వ్యక్తిత్వాన్ని తను నిలుపుకోవడం వల్ల అతను సంపూర్ణ పురుషుడిగా కీర్తించబడ్డాడు ఆయన. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని చిహ్నాలు చెప్పబడతాయి. అంటే నువ్వు పరిపూర్ణత్వాన్ని పొందిన తర్వాత నీ జీవితంలో ఏమేమి జరుగుతుంది, ఇంకా నీ యొక్క శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. ఓకేనా? అంటే మీరు కృష్ణుడి గురించి అడిగారు కాబట్టి నాకు తెలిసినంత సమాచారం కొంచెం డెప్త్గా చెప్తాను. ఇది అందరు నమ్మినా నమ్మకపోయినా నాకు తెలిసిన నిజాలు నేను చెప్తాను. అందరికీ నాకు తెలిసినవి తెలవాలనేం లేదు కదా, అందరికి తెలిసిన నాకు తెలవాలనేం లేదు. కాబట్టి నాకు తెలిసిన నేను కొంచెం చెప్తాను. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకుంటావో, ఎప్పుడైతే ప్యూరిటీ వస్తుందో నీ బాడీలో కొన్ని చిహ్నాలు ఏర్పడతాయి. ఓకేనా? ఆ చిహ్నాలు ఏమేమి ఉంటాయంటే పాదాలకి శ్రీచక్రాలు ఏర్పడతాయి, తెలియకుండానే ఏర్పడతాయి. ఆ తర్వాత ఆ చేతుల్లో కొన్ని ముద్రలు ఏర్పడతాయి. ఒక హస్తము, ఏనుగు, లేదంటే ఒక లక్ష్మి, లేదంటే శంకు చక్రాలు. ఇవన్నీ నేను చాలామందికి చూసాను. అంటే ఆ స్థాయికి వెళ్ళిన వల్ల నేను చాలామంది చూసాను. నేను ఇంతకుముందు అదే పని కదా, నాకు సాధు సన్నాసాలతో తిరగడం ఇవన్నీ చెప్పాను కదా. అవును, చెప్పారు. అంటే సిఇఓస్ బుక్ అని ఇంటర్వ్యూ ఉంది, అందులో చూడండి మీరు. శ్రీకృష్ణుడి స్థాయికి వచ్చిన వాళ్ళు నేను ఎంతోమందిని చూశాను. నేను ఆశ్చర్యపోయేది, అరే ఎప్పుడు వీళ్ళని కూడా జనాలు ఇట్లా ఉంటారు, ఎప్పుడు వీళ్ళకి అన్నీ సంపూర్ణంగా ఏది కోరుకుంటే అది ఎలా వస్తుంది, కారణం ఏంటి? అప్పుడు మనకి ఈ సబ్జెక్ట్ తెలియదు కాబట్టి వాళ్ళని చూసి నేను ఆశ్చర్యపోయేది. అరే వీళ్ళకి ఎట్లా సాధ్యమైంది? అతను మనలాంటి మనిషే కదా, కానీ ఇతని లోపల ఏదో ఉంది. ఇప్పుడు నేను కూడా అతనికి ఆకర్షితున్నాయి, అతను కూడా వెళ్ళేది ఎటు పడతాడు, ఎక్కడ వెళ్తే అక్కడ ఆయనతో కూడా నేను వెళ్ళేది. ఆడులు పంటి అక్కడెక్కడ తిరిగేది కదా. ఎందుకు అలా జనాలు పడతారు అప్పుడు నాకు అర్థం కాలేదు. మనము దాంతో సహవాసం చేసి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైంది కదా. నేను దగ్గరగా చూశాను వాళ్ళకి, ఆ చిహ్నాలు అవన్నీ కూడా నేను చాలా దగ్గరగా చూశాను. చూసినప్పుడు అర్థమైంది, ఓహో నీ లోపల ప్యూరిటీ వస్తే నువ్వు ఆ ప్రకృతితో నువ్వు ఏకమవుతావు అనమాట. ప్రకృతిలో ఏమేమి ఉంటాయి అవన్నీ చిహ్నాలు వాళ్ళ బాడీలో కనిపించడం జరిగింది నాకు. అరచేతుల్లో కానీ, అరకాళ్ళల్లో కానీ, ఈ నుదుటి మీద కానీ, ఇలాంటి చెవి తమ్మెల్లో కానీ, ఇలా రకరకాలుగా చిహ్నాలు కనిపించినాయి. ఆ ఒక్కొక్క చిహ్నం గురించి ఒక్కొక్కటి గొప్పగా చెప్పడం జరిగింది. అంటే ఈ చిహ్నం పలానా ప్లేస్లో ఉన్నప్పుడు అతనికి కీర్తివంతుడు అవుతాడు. ఓకేనా? ఈ చిహ్నం పలానా దగ్గర ఉన్నప్పుడు అతను ధనవంతుడు అవుతాడు. ఈ చిహ్నం పలానా దగ్గర ఉన్నప్పుడు అతనికి ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది. ఓకేనా? ఈ చిహ్నం పలానా దగ్గర ఉన్నప్పుడు అతనికి కొన్ని విద్యలు ఉన్నాయి మనకి. ఆ విద్యలు ఏంటంటే ఇక్కడ మాయమైపోవడం, అక్కడ తేలడం, ఇట్లాంటివి చాలా. ఎందుకంటే నేను సిఇఓ బుక్లో కూడా చెప్పాను, మా గురువుగారు ఆయన ఎక్కడో ఉన్నారో తెలియదు, ఇక్కడ ప్రత్యక్షం అయ్యేది. అర్థమైందా? అలాంటివన్నీ ఎలా జరుగుతాయి అనుకుంటే ఆ ముద్రలు ఏవైతున్నాయో, ఆ చిహ్నాలు ఏవైతున్నాయో ఆ బాడీలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఏర్పడ్డప్పుడు అలాంటి ఆటోమేటిక్గా తెలియకుండానే అతనికి అన్నీ ఆపాదించబడతాయి. దానికి అన్నిటికీ ముందు ఏంటంటే ప్యూరిటీ అనేది రావాలి. ఆ ప్యూరిటీ ఆయన లోపల ఉంది కాబట్టి ఆయన జగద్గురువు అయ్యాడు. ఆయనకు అంత ఆకర్షణ ఏర్పడింది. అలాంటి వాళ్ళు ఏదైనా సాధిస్తారు, ఎక్కడికైనా ప్రయాణం చేస్తారు, ఏదైనా చేస్తారు. దాన్నే పరిపూర్ణత్వం అంటారు. మన సబ్జెక్ట్లో కూడా డెప్త్గా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ స్థాయి నీకు ఏర్పడుతుంది, నువ్వు పరిపూర్ణత్వాన్ని పొందుతావు. నువ్వే కృష్ణుడు నువ్వు వేరు కాదు. ఆయన ఎవరో నువ్వు అదే, నువ్వెవరో ఆయన అదే, ఇంకా వేరే అంటూ ఏమీ లేదు. ఎందుకంటే కృష్ణుడు అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేవాడు కాబట్టి నువ్వు ఆనందంగా ఉన్నావంటే ప్యూరిటీ వచ్చేస్తుంది. ప్యూరిటీ వచ్చిందంటే అవన్నీ చిహ్నాలు వస్తాయి. దాంతోపాటు ఇవేమైతే చెప్పినావో అన్నీ నీ ఎమ్మడ కూడా ఉంటాయి. కాబట్టి ఆయన వేరు కాదు, నువ్వు వేరు కాదు. అందుకే తత్వమసి అన్నావు, అంతా నువ్వే, ఇంకా వేరే అంటూ ఏమీ లేదు. నువ్వు వేరుగా చూసినప్పుడు వేరేగా కనిపిస్తుంది. అదే కృష్ణతత్వం, అంతకంటే ఎక్కేం లేదు. తత్వమసి గురించి చాలా బాగా చెప్పారు. ఎస్, కృష్ణతత్వం అదే. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.